యెహోవాను వెతకగోరిన వాని కొరకు ప్రత్యక్ష గుడారము సూచింపబడింది. యేసు ప్రభు తండ్రితో గడపడానికి ఒలీవల కొండకు వెళ్ళాడు. అట్లా దేవునితో మనం సమయం గడపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా మనం దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక అలాంటి అవకాశాలు లేనప్పుడు దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. పొన్లే పర్వాలే బెట అంటాడు. అవకాశం ఉన్నంత వరకు దేవునితో ఏకాంతంగా గడుపుకోవడానికి ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేక స్థలానికి, ముఖ్యంగా పర్సనల్ ప్రేయర్లో అయితే ఏదన్నా సపరేట్గా వెళ్ళి చేసుకోవచ్చు దేవునితో. సంఘ సహవాసం విషయంలో మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుందండి. దాని లెక్క వేరే. ఏకాంత ప్రార్థన లెక్క ఏకాంత ప్రార్థనది. సంఘ సహవాసంలో ఉండే క్రమం, ఆ ఆకర్షణ అందులో ఉంటుంది. ఇంట్లో గదిలో కూర్చొని చేసే దాని లెక్క అంతే ఉంటుంది. ఇంట్లో ప్రార్థన ఎట్టుంటుందంటే మోకరించి ప్రభువా స్తోత్రం 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 అంటా ఉంటుంది. ఫోన్ మోగిందనుకో, రే పెద్దోడా ఫోన్ చేశారు ఎవరో చూడరా, స్తోత్రమయ్యా యేసయ్యా వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా. ఈ రకంగా సగం ఆ తంతు సగం ఈ తంతు అన్నీ చూసుకొని ఏకాగ్రత కుదరదు, పాడలేదు. కాబట్టి కష్టం. ఇంటికాడ భక్తి సాధన అంటే కష్టం. మనం ఎంత ఏకాగ్రత నిలబెడదామన్నా ఎవడో ఒకటి జడగొడుతూ ఉంటారు. సైతానుగాడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే కొంచెం ప్రత్యేక స్థలంలోకి వెళ్తే ఏకాంత ప్రార్థన మంచిగా నడుస్తుంది. నా అలవాటు అయితే అది. సంఘ సహవాసం విషయంలోకి వచ్చేటప్పటికి ఈ ఆకర్షణ వేరు. మనమందరం ఎప్పుడైతే ఒక దగ్గర గ్యాదర్ అవుతామో దేవుని సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయం అన్నాడు. బహువచనం వాడాడు. మీరు ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడు. ఓకే రైట్. జస్ట్ పేజీ తిప్పండి. 6:19. లైవ్లో ఎవరన్నా ఉన్నారా బాబు? ఉన్నారా? పాపం వాళ్ళు ఏమన్నా బిజీగా ఉన్నారేమో. రైట్. జస్ట్ పేజీ తిప్పితే 6:19లో మీ దేహము, అక్కడ మళ్ళా సింగిల్ గా మాట్లాడుతున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. ఫస్ట్ ఏం చెప్పాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే సంఘమంతా ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఇక దేవాలయం ప్రత్యక్షమవుతుంది. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా కూడా మీరు దేవాలయం అన్నాడు. మీ దేహము అని పాయింట్ అవుట్ చేశాడు స్పెషల్గా. సంఘము అనేది ఒక దేవాలయం, మన శరీరము కూడా ఒక దేవాలయమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని అన్న ఆ మాటకి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అద్దుగో, సంఘము అనే ఆలయం ఒకటి, దేహము అనే ఆలయం ఒకటి. దేవునికి స్తోత్రం. ఈ రెండు ఓకేనా? వీటి తర్వాత కుటుంబం అనేది కూడా ఒక దేవాలయమేనండి. కుటుంబము కూడి ప్రార్థన చేస్తే, కుటుంబం అంటే 4 ఉంటారు లేదా 5 ఉంటారు. అయినా ప్రతిరోజు ఆ 4-5 కూడుకొని ప్రార్థన చేస్తే ఆ 2-3 4-5 ఎక్కడైతే కూర్చొని దేవుని నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని మత్తయిలో చెప్పాడు. మనకి ఓల్డ్ సాంగ్ నేను మస్తు సార్లు పాడినా, మొత్తం పాడలేదు కానీ ఒక పల్లవి పాడతా. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, 2-3 కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, 2-3 కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో దేవునికి స్తోత్రం.
కుటుంబంలో ఉన్న నలుగురు కలిసి కూర్చొని మోకాళ్ళు వేస్తే అదొక దేవాలయం అవుతుంది. దేవాలయం అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అదే ఆలయం. దేవుడు సర్వాంతర్యామి అని ఉంది కదా, మళ్ళా దేవాలయం దేవుడు ఒక దగ్గరికి రావటం ఏందన్నా, దేవుడు అంతటా ఉన్నాడు అంటాడు. వాస్తవమే అది కూడా. దేవుడు లేని స్థలము లేదు అంటే దేవుని ఎరుక లేకుండా ఏ భాగము లేదు. అయినప్పటికీ సర్వాంతర్యమైన దేవుడు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఆయన ఒక ప్రదేశానికి పరిమితమై ఉన్న అనుభవాలను కూడా బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు మహిమగల సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు అన్నాడు. పరలోకంలో సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు అంటే భూలోకంలో ఉన్నాడనా లేడనే? అంటే అక్కడ ఒక స్పెషల్ దృశ్య రూపకమైనటువంటి సన్నివేశం కనపడుతుంది. తండ్రి అక్కడ ఉన్నాడు అంటే అంతటా ఆయన ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూప దర్శనం పర్టికులర్గా ఒక ప్లేస్లో చూపిస్తున్నాడు. అట్లాగే ఆయన సర్వాంతర్యామి అయినప్పటికీ మనం ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేస్తే మన వంటి ఒక సామాన్యులాగా వచ్చి మనతో కూర్చొని వ్యవహరిస్తాడు ఆయన. అర్థమైందా? కాబట్టి ఆయన సంఘము అనే దేవాలయం, సంఘం అనే మనందరం ఎప్పుడైతే ఒక దగ్గర చేరుతామో వచ్చి కూర్చుంటాడు ఆయన. తర్వాత ఫ్యామిలీగా మనం ప్రొద్దుటే లేచి మోకాళ్ళు వేసి కుటుంబం అంతా కలిసి మోకరిస్తే వారి మధ్యలోకి వచ్చేస్తాడు ఆయన. రోజు దేవుని కృపను బట్టి నా ఫ్యామిలీ పొద్దున్నే లేచి మోకాళ్ళు వేస్తాం, అందరం కలిసి కుటుంబం అంతా మోకరిస్తాం. మోకరించి మేము రోజు దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం. అక్కడ కూర్చొని ప్రార్థనలో ఫ్యామిలీ ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుని ఒక గంట సేపు గడుపుదామని కూర్చుంటాం. అది 2 గంటలు అవుతుంది, 2:30 గంట అవుతుంది. ఎంత సమయం అయిందో తృప్తి తీరదు అక్కడి నుంచి లేవాలంటే. నిజం. మీరు చేస్తారా? పొద్దున్నే కుటుంబ ప్రార్థన చేస్తారా? చేసుకోరు కదా. చాలా మంది యథార్థవంతులు ఉన్నారు, చేయరు. చేయవాకండి. అదే భక్తి అంటే. కుటుంబాల్లో ప్రార్థన వద్దు. జాగ్రత్త, రాబోతున్న దినాలు ఇబ్బందికర దినాలు. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలాళ్ళ దాకా మోకాళ్ళు వేయటం నేర్చుకోండి, బతికిపోతారు. హలో, వినబడుతుందా బాబు? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా మోకాళ్ళు వేయటం నేర్చుకోండి, బ్రతికిపోతారు. లేకపోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తులో. అందరికీ చెప్తున్నా హెచ్చరిక, జాగ్రత్త. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇంట్లో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. రెండవది సంఘము దేవాలయం. మూడవది దేహమే దేవాలయం. 2-3 ఏకీభవించి భూమి మీద దేన్ని అడుగుతారో నేను దాన్ని ఇస్తానన్నాడు. తర్వాత మీరు ఏకమై దేన్ని బంధిస్తారో భూమి మీద నేను అక్కడ దాన్ని బంధిస్తాను, దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను అన్నాడు. ఈ 2 మాటలు కూడా మత్తయిలోనే ఉన్నాయి. 18:18లో ఏముందమ్మా? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద మీరు వేడుకొను దేన్ని గూర్చి అయినా 2 ఏకీభవించిన ఎడల. ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఏమని వచ్చాం మనం ఈరోజు? ఆల్ నైట్ ప్రేయర్ అని వచ్చాం, ప్రార్థన అని వచ్చాం. నేను చెప్తున్నా, మనకన్నిటికంటే కూడా ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. వాక్యం ఒక రెక్క అయితే ప్రార్థన మరో రెక్క. ఓ పక్షి ఎగరటానికి రెక్కలు ఎలాగైతే సహకరిస్తాయో అలాగే మనం ఆత్మీయ జీవితంలో ఎగరటానికి, పడిపోకుండా చెడిపోకుండా శూన్యంలో నిలిచి ఉండడానికి వాక్యం ప్రార్థన రెండు రెక్కలై మనల్ని నిలబెడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక వాక్య ధ్యాన విషయంలోకి వచ్చేటప్పటికి మనకు బైబిల్ చదవాలని అనిపిస్తే చక్కగా చదువుకుంటాం. ఏదైనా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి పుస్తకాలు చదువుకుంటారు.
వాక్య ధ్యాన విషయంలో అంతగా శోధన ఉండదు, కొద్ది గొప్ప ఉంటుంది. కానీ ఎక్కువ శాతం శోధన ప్రార్థనా జీవితానికే వస్తుంది. ఎందుకంటే మన ప్రయాసం చూసి సాతాను పగలబడి నవ్వుతాడంట, మన జ్ఞానాన్ని చూసి వాడు ఎగతాళి చేస్తాడంట, మన ప్రార్థనకు మాత్రమే వాడు భయపడతాడట. ఎందుకంటే మనం ప్రయాసపడినా అది మనదే, మనం జ్ఞానం పొందుకున్నా అది మనదే. కానీ మనం మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అది దేవునిది. ప్రయాసపడితే నువ్వే పడతావు, జ్ఞానం పొందితే అది నీ అందే కలిగి ఉంటావు, నువ్వే కలిగి ఉంటావు. కానీ మోకాళ్ళునేవనుకో దేవుడు కదులుతాడు. మన వ్యక్తిగతంగా మనం వాడితో ఎంత పోరాటం చేసినా వాడు అంతగా లెక్క చేయడు మనల్ని. ఎందుకంటే వాని గురించి బైబిల్లో యేసయ్యే చెప్పాడు, వాడు బలవంతుడు అని. బలవంతుని మొదట బంధించితేనే గాని, ఆ మాట కూడా అక్కడే ఉంటుంది, బలవంతుని మొదట బంధించితేనే గాని వాని ఇల్లు దోచుకునుట సాధ్యము కాదు. మత్తయిలోనే చెప్తాడు ఆ మాట కూడా. అపవాదిని దొంగ అనియు, దోచుకునివాడనియు, అబద్ధీకుడనియు, అబద్ధమునకు జనకుడనియు, సాతాననియు, అపవాది అనియు, మోసగాడనియు రకరకాల పేర్లు పెట్టి వాటిలో ఒకటి వాడు బలవంతుడు అని కూడా ప్రభు మాట్లాడాడు. లోకాధికారి అని మాట్లాడాడు. మరణ బలము గలవాడు, మరణ బలము గలవాని అనగా అపవాదిని. హెబ్రీ పత్రిక 2:14 మనం చదివితే ఉంటది, మరణం యొక్క బలము గలవాడు, వాడు బలవంతుడు. కాబట్టి వాడితో మనం వ్యక్తిగతంగా పర్సనల్గా తలపడితే ఏడిసా పోవాయ్ అంటాడు, అంతే కదా. కండలు మెలిదిరిగిన కుస్తీ పైల్వాన్ ముందు ఒక చిన్న బుడ్డోడు వచ్చి ఏయ్ రా దమ్ముంటే చూసుకుందాం అంటే లెక్క చేస్తాడా వాడు? వాడు వేలుతో నెడతాడు పోరా అని. అట్లాగే సాతాను అనేవాడు మనల్ని అంతే చూస్తాడండి. కొంతమంది దయ్యాలు ఎల్లగొడతారు, దయ్యాలు ఎల్లగొట్టి వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు, ఓ అనగానే వెళ్ళిపోయింది పవర్ మందే అని. నిజంగా అచ్చంగా మనం మాత్రమే నిలబడి దాన్ని గద్దించామనుకో, ఒక్క తన్నుదంటే 4 చోట్ల పడతాం మనం. ఒక దయ్యం బలం తెలుసా మీకు? చూడండి, గెరాసేనీల దేశంలో లూకాసు వార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను ఒక దయ్యం యొక్క బలం రాశాడు. అందులో లూకా 8:26 చదివితే, ఇనుప గొలుసులతో వాడిని బంధిస్తే ఇనుప గొలుసులు కూడా తుత్తునియలు చేశాడు, పడేసి వెళ్ళాడంట. మార్కులో కూడా ఉంది ఇది, మార్కు 5లో. ఇనుప సంఖ్యలు సైతం వాడిని బంధించలేకపోయినాయి. ఏమండి, మామూలు మనిషికి ఇనుప సంఖ్యలు వేసి కూర్చోబెట్టండి, తెంచుకుంటాడేమో. అరే రక్తమాంసాల శరీరం ఇది ఎక్కడా, ఇనుమెక్కడా? కానీ గదరేనీయుల దేశంలో దురాత్మ పీడితుడైన వాడు గొలుసులతో వాడిని బంధిస్తే ఇనప గొలుసులు కూడా పట పట తెంచి వెళ్ళిపోయాడంట. ఏంది అసలు ఆ బలం? అది దయ్యపు బలం. స్కేవా కొడుకులు దయ్యాన్ని వదిలిద్దాం, ఎప్పుడు చేద్దాం ప్రయోగం అని కలలు కానీ ఎదురు చూస్తే ఒక దయ్యం పట్టినోడు దొరికాడు. పౌలు దయ్యాలు ఎల్లగొట్టడం చూసి వీళ్ళు కూడా ఒక దయ్యం పట్టినోడు కోసం ఎదురు చూస్తే వాళ్ళ అదృష్టం బాగుండి ఒకడు దొరికాడు. వాడిని తెచ్చుకున్నారు గదిలోకి, తెచ్చుకొని తలుపులేసి దాని మీద దయ్యం మీద ప్రయోగం మొదలు పెట్టారు. ఏ దురాత్మ, యేసు నామములో వెళ్ళిపోవని. ఆ దయ్యం ఏమందో మీకు చాలాసార్లు చెప్పాను, నీకు అవసరం లేదు. అయితే దాని చుట్టూ అనేక మంది ఇళ్ళే, ఆ స్కేవా అనే ఆయన కొడుకులు రౌండ్ చేసి దాన్ని గద్దిస్తా ఉంటే అది 2 మాటలు చెప్పింది, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అని వాళ్ళ మీద ఎగబడి ఇద్దరిని పట్టుకొని, ఇద్దరిని చిక్కించుకొని బట్టలు ఊడిందాక కొట్టి తరిమిందని ఉంది అందులో. అలాంటి పవర్ఫుల్ దయ్యం నువ్వు జస్ట్ యేసు నామములో పో అనగానే వెళ్ళిపోయిందంటే ఏ బలాన్ని చూసి? నిన్ను చూసా. సరిగ్గా చేయి జాపి కొట్టిందనుకో గిర్రని తిరుగుతారు, రంగులాటం తిరిగినట్టు. కానీ అలాంటిది నువ్వు వ్రేలితో ఆజ్ఞాపిస్తే అది వెళ్ళిపోతుందంటే కారణం ఏంటో తెలుసా? నీవు వేలు చాపినప్పుడు నీ వేలులో ఆయన తన వేలు ఉంచాడు, అందువల్ల వెళ్ళిపోయింది అది. ఈ వ్రేలు నీదే కనపడుతుంది, కానీ అదృశ్య రూపంలో ఆయన వ్రేలు కనపడింది. అది దేవుని వ్రేలు అయితేనే అది వెళ్ళిపోయింది.
అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను ఈ మాట? వాడు బలవంతుడు మనకంటే చాలా, వాణ్ణి బంధించాలంటే మన బలం చాలదు. వాడు జ్ఞానవంతుడు మనకన్నా, వాని జ్ఞానానికి ఎదురు దెబ్బ కొట్టాలంటే మన జ్ఞానం చాలదు. వాడు యుక్తిపరుడు, ముదురు, వాడి ఎత్తుకు పై ఎత్తేసి వాడిని చిత్తు చేయాలంటే నీ తెలివితేటలు చాలవు. అందుకే ఆయన అడుగుతున్నాడు, నన్ను అడుగు. ఇక్కడే నువ్వు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే నన్ను అడుగు, నేను నీకు సపోర్ట్గా నిలబడతా. అప్పుడు ఇక వాడి బలం, ఈ పని, ఈ తెలివి దావీదు చేశాడు. గొల్యాతు అంత పొడుగున్నాడు, ఎంత పొడుగున్నాడు, బలవంతుడని మిగిలిన వాళ్ళు అదురుపోతే, దావీదు గొల్యాతును చూసి, గొలియాతుతో తన్ను పోల్చుకుంటే తను కూడా అంతే బలహీనుడే. వాడాడ దగ్గర 11-12 అడుగులు పొడుగున్నాడు. ఇతను ఎక్కడ కనీసం నికరంగా 6 కూడా లేడు. కాబట్టి అతని ఎదుట వాస్తవంగా గొలియాత్ బలవంతుడే. కానీ దేవుని వైపు చూచినప్పుడు గొలియాత్ చాలా చిన్నవాడుగా కనపడ్డాడు దావీదుకి. అసలు నా దేవునితో పోల్చుకుంటే వీడెంత అని ఒడిసెలు విసిరేటప్పుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధము నాది కాదు, యెహోవా దాన్ని విసిరినప్పుడు వాడు శత్రువు కూలిపోవటం జరుగుతుంది. అక్కడ దేవుణ్ణి ఉపయోగించటం, దేవుణ్ణి ఆహ్వానించటం, దేవుణ్ణి ప్రేరేపించటం, దేవుని పిలవటం, ఇది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పోరాడుతున్నది, అందుకే చెప్తాను, ప్రార్థన విషయాల్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను, మీకు జాగ్రత్తగా మనసులోకి తీసుకోండి. మొట్టమొదటిది, దేవునికి ఒకడు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ కార్యాన్ని నేను సాధించగలుగుతాను అనే విశ్వాసం ముందు అవసరం, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నోడే ప్రతి సంగతిని గురించి వెళ్ళి మోకాళ్ళు వేయటానికి ఇష్టపడతాడు. అర్థమైందా? నమ్మకం లేనోడు సమస్యను వేరే విధంగా డీల్ చేసుకోవడానికి ఆలోచిస్తాడు. అవునా? లేదు, మోకాళ్ళుని నేను ప్రార్థన చేయటం ద్వారా పరిష్కారాన్ని దేవుని నుండి పొందగలుగుతాను అనే నమ్మకం ఉన్నాడు సమస్యకు సమాధానం ఎక్కడెత్తుతాడు? మోకాళ్ళుని దేవుని పాదాల దగ్గర. దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో వెతికి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్య లేదు అందులో. వెతకకుండా నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? దేవుని దగ్గర కనిపెట్టుకొని మొర్ర పెట్టేటువంటి వ్యక్తులు నష్టపోయిన చరిత్రలు లేదు. పైగా వాళ్ళు అనేకులకు దీవెనకరంగా మారారు. అవునా? ఇప్పుడు ఫస్ట్ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మెయిన్ ఆయుధం ఏంటంటే నమ్మకం, విశ్వాసం. నేను మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, సందేహం లేదు అని దృఢంగా నమ్మినవాడు మోకాళ్ళు వేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు. బైబిల్ గ్రంథంలో కూడా మార్కు సువార్త 11లో అదే చెప్పాడు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఓకే, నువ్వు ప్రార్థనలో అడిగినవన్నీ పొంది ఉన్నానని నువ్వు నమ్మిన ఎడల అవి నీకు అనుగ్రహించబడును అన్నాడు. ఈ వాక్యాన్ని అక్షరార్థంగా అలానే తీసుకుంటే మళ్ళీ కొంచెం తేడా పడిద్ది. అక్కడ కొంచెం చిన్న సమాచారం ఇంకొకటి చెప్పాలి. ఏంటంటే, మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అంటే ఈ చేసే ప్రార్థనలో కొన్ని పిచ్చి ప్రార్థనలు ఉంటాయి. ఏం పిచ్చి ప్రార్థనలు అంటే, మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. మన మెడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఎవరో ఒక తల్లిని చూసి ఇష్టపడ్డాడు. ప్రభువా, ఆమె నాకు భార్య కావాలి ప్రభువా, స్తోత్రం ప్రభువా, నేను నమ్ముతున్నా ప్రభువా, ఆ మెడలో నేను తాళి కడుతున్నట్టు ఆ మెడలో దండేస్తున్నాను, నేను నమ్ముతున్నా ప్రభువా, విశ్వాసం ఉంచుతున్నా ప్రభువా, స్తోత్రం, ప్రార్థన చేస్తాడు. పెళ్లి చేసుకున్నాక మనోడు తాళి కడతాడు, మనోడి మెడకు ఉరితాడేసిద్ది అన్న సంగతి దేవుడికి తెలుసు, ఇతనికి తెలియదు. అర్థమైందా? సరే, ఆడ మనిషి ఏం వేసిద్దిలే అనుకుంటే పురుషుండే తీసుకుందాం. అమ్మాయి మోకాళ్ళుని, ప్రభువా నేను నిన్నేమీ అడగలేదు, అతన్నే అడిగాను ప్రభువా,
ఇవ్వు నాయన అని ఈమె ప్రార్థన చేసింది అనుకో. ఆడేందో ఏమగా తెలియదు, దేవుడికి తెలుసు. ఆయన అంటాడు, వద్దు బేట అల్లాడిపోతావు అంటాడు. లేదు ప్రభు ఆయనే కావాలి నాయన, ఎంత మంచోడో అంటే, లేదమ్మా వాడు మేకవన్నే పులి నీ దినం చేస్తాడు, వద్దమ్మా అంటాడు ఆయన. అంటే ఇది మన మెడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని. అంటే ఏంటి, నాకు ఇష్టమైంది, నేను ఏది అడిగినా అడిగింది పొంది ఉన్నానని నమ్మితే అది నాకు లభించాలంతే. నువ్వు నీ గ్రంథంలో ఎందుకు రాశావు? నమ్మితే అయిపోయింది అన్నావుగా, ఎందుకు రాశావు? అయిపోవాల్సిందే అంతే, యేసు నామంలో, కాకపోతే మర్యాద ఉండదు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆ ఒక్క వచనమే కాదు ఇంకొకటి కూడా చదవాలంటాడు. ఏంటయ్యా అంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కూడా చదవాలి నువ్వు అంటాడు. చదువు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అబ్బా, ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం కలిగిందంట. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, అదుగదుగదుగదుగో, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. అది ప్రార్థనలో అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మమన్నాడు. అయితే ఏది చేస్తావు ప్రార్థన? ఏది చేస్తావు? కొంతమంది ఇంకో టైప్ ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన తెలుసా? ప్రభా ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగుపడుతున్నారు ప్రభా, మా వ్యాపారం నష్టపోతుంది ప్రభా. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంది? అందరూ పచ్చకున్నారు, మేమేమో అంటే, ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి మీరు. మేము, వాళ్ళు నీ చిత్తం తండ్రి వింటాడా? వినడో? అది ఆయన చిత్తం. అందరూ బాగుండాలి అందులో అని ఎక్కడ ఆటో మీద చూసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడియోటో భలే మాట రాశాడు అనుకున్నాను నేను, సూపర్ మాట. అందరూ బాగుండాలి అందులో. అట్లాగే సర్వే జన సుఖినో భవంతు. పోని ప్రభా, నేను కష్టాలు పడిన ప్రజలు బాగుంటే నాకు అంతే చాలు అనే మనసు ఉంటే, అబ్బా ఇంకా మెచ్చుకుంటాడు యేసయ్య. నీది నా బుద్ధిరా అంటాడు. నేను ఎట్లున్నా పర్వాలేదు ప్రభా, ఇతరులు క్షేమంగా ఉందని నాకు అంతే చాలు తండ్రి, నీకు వందనాలు. అది నా మనసు నాయన అంటాడు దేవుడు. కాబట్టి ఏది నమ్మినా జరిగిద్దని కాదు, ఆ నమ్మే దానిలో దేవుడి చిత్తమా కాదనే పాయింట్ కూడా ఒకటి ఉంది. అర్థమైందా? ఇప్పుడు వాస్తవంగా కాలినడకం తిరిగేవాడికి ఫస్ట్ ఏం కావాలి? ప్రభా ఒక బెంజ్ కారు దయచేయండి ఆయన అన్న రేంజ్లో అడుగుతాయి కొంతమంది కోరికలు, అట్లా ఉంటాయి. అర్థమైందా? అసలు స్థలమే లేనటువంటి వ్యక్తికి ముందేం కావాలి? అవునా? వేరే రకంగా అడిగితే అది హాస్యాస్పదం అవుతుంది. అంటే డైరెక్ట్గా ఇలా ఎవరు అడుగుతారులేనా, మరీ నువ్వు ఓవరగానే. సైకిల్ కూడా దిక్కులేనివాడు బెంచ్ కారు అడుగుతాడా? వాడికి అసలు సైకిల్ దొక్కడం రాని వాడికి బెంచ్ కారు ఎట్లా అడుగుతాడు? మరీ నువ్వు అసలు అని అంటారేమో మీరు. సైకిల్ దొక్కటం కూడా అవకాశం లేని వాడికి, సైకిల్ కూడా లేని వాడికి బెంచ్ కారు అడుగుతాడని నేను ఎప్పట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంటే కొంతమంది దేవుణ్ణి అడిగే ఈ టైపులో ఉంటాయి, మరీ అతిగా. కాబట్టి అది ఒప్పుకోడు. ఏది ఆయన చిత్తమో, ఏది ఆయన చిత్తమో కాదో ఫస్ట్ మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండాలంటే అదే అర్థం కావట్లేదన్నా. ఎందుకు అర్థమైంది? అర్థం కావాలంటే ఇది చదవాలి. ఏది యుక్తమైన ప్రార్థనో, ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు అర్థం కావాలంటే ఇది చదవాలి. ఇది చదివితే ఇందులో ఆయన చిత్తమంతా చెప్పబడి ఉంది దాదాపు. కాబట్టి ఇది చదివిన వానికి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన ఏదో, దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏదో తెలిసిపోతుంది. విచిత్రం చెప్పనా? నూతన నిబంధనలో పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని, ఏ భక్తులైనా వాళ్లకు శరీర సంబంధమైన అవసరాల కోసం ఏమైనా ప్రార్థనలు చేశారో ఒక్కసారి నాకు చూపించండి. వాళ్ళ వస్త్రాల కోసం కానీ, ఆహారం కోసం కానీ, ఇంకొక దాని కోసం కానీ, ఇంకొక సమస్య కోసం కానీ ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టు కనపడిద్దేమో చూపించండి. వాళ్ళ ప్రార్థనలు, పౌలు గారి ప్రార్థనలు మనం గమనిస్తే అసలు ఏందో ఆ ప్రార్థనలో విచిత్రంగా ఉంటాయి. పౌలు గారి ప్రార్థనలో అందరూ మనోనేత్రాలు వెలిగింపబడిన వారు కావాలి,
ఆయన ప్రేమ లోతు ఎత్తు తెలుసుకోవాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ప్రతి వారిని కూడా సంపూర్ణునిగా చేసి ప్రభు ముందు నిలబెట్టాలి. సంపూర్ణత కొరకు ప్రార్థన, మనోనేత్రాలు బాగా వెలిగింపబడేదానికి ప్రార్థన, అంతటా అందరూ మారు మనసు పొందాలని దాని కొరకు ప్రార్థన, రాజుల కొరకు ప్రార్థన, మనుషులందరి కొరకు ప్రార్థన, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. అసలు వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా సమాజంలోని వ్యక్తులు అంతా ఇతరులతో ముడిపడి ఉంటాయి. దైవ సంకల్పం, ఆయన సంకల్పం యొక్క నెరవేర్పు వాటి చుట్టూ ఉంటాయి. అవునా? వాళ్ళ పర్సనల్ వాళ్ళు అంతగా అడిగినట్టు మనకు కనపడదు. మీకేమన్నా కనపడితే ఏదన్నా నాకు కూడా చెప్పగలరు. అవునా? కానీ మనం మోకాళ్ళు వేస్తే రివర్స్. వాళ్ళేమో వేరే సంగతులను గురించి విజ్ఞాపన చేసి దైవ చిత్తం, దైవ సంకల్పం నెరవేర్చడం కోసం ప్రార్థన చేసి, అవునా, ఎక్కువ శాతం అంతా ఇతరుల మీద, దేవుని చిత్తం మీద, దేవుని సంకల్పాలు నెరవేర్చడం మీద, మనుషుల మనోనేత్రాలు వెలిగించబడే మీద, ఆత్మ రక్షణ మీద, భూరాజుల మార్పు మీద అంతా వాళ్ళ మైండ్ అంతా అడ్డు పెడితే, మనమేమో అవన్నీ పక్కన పెట్టి ముందు నా సంగతి ఏంది, నాకు అది, నాకు ఇది, నాకు ఆ సమస్య, నాకు ఈ సమస్య, మరి నా సంగతి ఏంది? అవునా? విచిత్రం ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా మనం అడగాల్సిందే అడిగితే, మనం అడగనివి కూడా కొన్ని మనకు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే, దేవుని చిత్తానుసారమైనవి మనం అడిగితే, ఇక మనం అడగనివి కూడా కొన్ని కార్యాలు మన పర్సనల్ లైఫ్లో ఆయన చేసేస్తాడు. డౌటే లేదు అందులో. ఒక్క మాట ఇక్కడ లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ మీరు అందరూ కలిసి ఒక్క నిజం చెప్పండి నాకు. ఈనాటి వరకు, దేవుణ్ణి ఎరిగిన నాటి నుంచి ఈనాటి వరకు మీరు పొందుకున్నవన్నీ మీరు ప్రార్థన చేసే పొందుకున్నారా? ఎంతమంది ఒప్పుకుంటారు? అవునన్నా, ఇప్పటివరకు నాకున్నదంతా ప్రార్థన చేసే పొందుకున్నాను అన్నోళ్ళు చేయొద్దు. నమ్మకత్త బాబు అన్న, కొన్ని చేశానన్నా, కొన్ని చేయకుండా చేసా ఇచ్చాడన్న అన్నోళ్ళు చేయొద్దండి. అదిగో అందరు ఎత్తారు. లైవ్లో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా అదే చెప్తారు. కొన్ని విషయాలు అడిగాను, కొన్ని అడగలేదు, కానీ దేవుడు చేశాడు. ఎస్, అవును. కానీ అసలు క్రొత్త నిబంధనలో ఈ భక్తులైతే వాళ్ళ విషయంలో ఏమి అడిగినట్టు కనపడదు సరిగా. పౌలు మాత్రం పరిచర్య కొంచెం ఇబ్బందిగా ఉందేమో, మొత్తానికి అసౌకర్యంగా ఉందేమో, ఆయన బాడీలో ఉన్న ముళ్ళు తీసివేయాలని 3 సార్లు దేవుడిని అడిగితే, వద్దు ఆ ప్రార్థన చేయవాకంటే సరేలే ప్రభు అని మెలుకున్నాడు. అది తీయనులే కానీ, అదంతే ఉంటుందిలే కానీ, ఇంక నువ్వు దాన్ని తీయమని అడగవాకు, నా కృప ఉందిలే నీకు చాలా అన్నాడు. సరే ప్రభా, ఇంక నేనేం చేసేది, నీకే స్తోత్రం అని వదిలేసి అడగలా. దేవుని సన్నిధిలో వాక్యం ఎరిగిన మనము దైవ చిత్త ప్రకారం ప్రార్థన చేసి అడగాల్సినవి అడిగితే, మనం అడగనివి ఏవైతే మనకు అవసరమై ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇశ్రాయేలును ఈ ప్రజలను ఏలుటకు నన్ను నీవు నియమించితివి, ఈ గొప్ప జనమును ఏలుటకు తగిన జ్ఞానం నాకు లేదు, నేను చిన్నవాడను, వీరందరినీ బాగుగా ఏలునట్లు నాకు జ్ఞానం ఈ ప్రభువా అని జ్ఞానం అడిగినందుకు సొలొమోను జ్ఞానం ఒకటే అడిగాడు. ఆహా, ఈ ప్రజల క్షేమం కొరకు నువ్వు జ్ఞానం కోరావు కనుక నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నా. ఏంటది? ఐశ్వర్యమును ఘనతయు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఐశ్వర్యం, ఘనత ఆయన అడిగాడా? అడగలా. అడగాల్సినవి అడిగితే వాటితో ఇవి మనకి ఉచితముగా ఇవ్వబడతాయి. మా దగ్గర ఫలానా కంపెనీ గ్లాసులు 2 కొంటే 4 ఫలానా ఐటమ్, ఫలానా కప్పులు 4 ఉచితం. ఈ టైపులో చేస్తే మీకు అర్థమైంది. అవునా? కాలేదా సుబ్బారావు? కదా సూపరు. ఇంకా ఏదైనా చెప్పు. మా దగ్గర బైక్ కొంటే మీ తల పగలకుండా హెల్మెట్ ఉచితం అన్నట్టు. అవునా? వాళ్ళే ముందు జాగ్రత్తగా మనకి భద్రత కవచాలు ఇస్తారు అన్నట్టు. అట్లాగా
ఏది ముఖ్యమైందో దాన్ని మనం కానీ గురి చూడగలిగితే, దాన్ని మనం పట్టుకోగలిగితే, దాని కొరకు విజ్ఞాపన చేయగలిగితే, దాంతో లింక్ అయి మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. మనం దేవుని చిత్తానుసారమైంది సాధించగలిగితే దాంతోపాటు మనకు కావాల్సిన ఐటమ్ కూడా దాంతోనే దొరుకుతుంది. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నువ్వు నీ సంగతుల గురించి అడుగు, అడక్కపో. నువ్వు అడగాల్సినవి అడిగితే దాంతోపాటు అన్నీ అంతే. కాబట్టి ప్రియులారా, ఫస్ట్ ఆయన నామమును బట్టి మనం ఏది ప్రార్థన చేసి అడిగినా పొంది ఉన్నామని నమ్మమన్నాడు. నమ్మితే నీకు ఇస్తానన్నాడు. ఓకే, ఏది అడగాలి ప్రార్థనలో? ఏది పెడితే అది అడుగుతామా? ఒక్కోసారి భర్త పెట్టే టార్చర్కి మోకాళ్ళేసి ఒక భార్య అడుగుద్ది, ప్రభువా యేసు నామములో వీడు వాడిని తన్నలేదు, అలాగని వెళ్ళలేదు, కొట్టాడు, బాగా పోయాడు, ఇక ఏం చేయాలి అర్థం కాక మోకాళ్ళు నిజంగానే నీ బిడ్డలైతే యేసు నామములో వీడికి లారీ. మరి ఏమి శాపాలు పెడుతుంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరేం చేద్దాం, ఊరగొడుతున్నాడు వాడు. తిరిగి కొట్టలేదు, ఎవరికి చెప్పుకోలేదు, అందుకని చూసుకో. అట్లాగే కొన్నిసార్లు కొన్ని విరుద్ధమైన ప్రార్థనలు కూడా మనం చేస్తాం. ప్రభువా సహనపు శక్తి నాకు ఇవ్వు, అతన్ని విరగొట్టమని నేను అడగను కానీ, అతన్ని చంపేయమని నేను అనను కానీ, అతన్ని ఏలుబడి చేస్తున్న పాపాన్ని చంపేయి ప్రభువా. అతను కఠినపరచబడిన తన గుండెను విరగొట్టు ప్రభువా, నీకు స్తోత్రమని జ్ఞానయుక్తమైన ప్రార్థన చేయగలిగింది వాక్యం ఎరిగిన మనిషి. కాబట్టి వాక్యము ఎరిగినట్లయితే దాన్ని బట్టి మనం ఏది ప్రార్థించాలో అందులో మనకి ఉంది పాఠం. ఓకేనా? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏంటంటే, మనం చేసే ప్రార్థన ప్రభువు చిత్తమో కాదో ఒక్కటి మన క్లారిటీ ఉంటే, ఇది ఆయన చిత్తమే అనేది నీకు స్పష్టమైతే నువ్వు అడిగింది ఖచ్చితంగా జరిగింది, డౌట్ లేదు అనే నిశ్చయత నీలో ఉండాలి, నాలో ఉండాలి, అంతే, సందేహం లేదు. ఇప్పుడు అది న్యాయమేగా. అతన్ని సావుగొట్టు ప్రభా, వద్దు ప్రభా, దుర్మార్గుడు ఎంబడా వాడి నోట్లో మామూలుగా చావకూడదు ప్రభా, కుళ్ళి చావాలి. కొంతమంది పగ తీరేటట్టు ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థనలు విచిత్రమైనవి ఉంటాయండి. నీకు తెలుసా, ఒకసారి ఒక విచిత్రమైన ప్రార్థన చూశాను, చాలా క్రితం చెప్పినట్టున్నాను. ఒక చోట చిన్న ప్రేయర్ టవర్ జరుగుతుంటే వాళ్ళంతా కట్టన అవతల ప్రార్థన చేస్తున్నారు, వేరే ప్రదేశంలోనే. స్తోత్రం అయ్యా, స్తోత్రం అంటే అమ్మ భక్తి కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని నేను ఆ కట్టను అట్ట తీసి చూసా. వాళ్ళలో ముగ్గురేమో ఒక పక్షం, ఒక ఆమెమో ఒక పక్షం. ఇంటికాడ గొడవైంది. ఎవరికి? ఏమకి? వాళ్ళకి. కానీ వాళ్ళ నలుగురు ప్రార్థన చేయాల, వాళ్ళ తీర్మానం, వాళ్ళ నిబంధన అది. ఇంటికాడేమో క్లాష్ అయింది. అయినా సరే వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఎవరు వచ్చిందా రాపోయినా మనం వెళ్దాం అమ్మాయి అనుకొని వీళ్ళు వచ్చారు. ఆ మాట ఆమె కూడా ఉంది, ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను కూడా పోతా అని బైబిల్ తీసుకుని ఆమె కూడా వచ్చింది. మొత్తం నలుగురు కూర్చున్నారు, మోకాళ్ళు వేశారు, ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఏమో వంతు వచ్చింది. ఫస్ట్ ఏమో మోకాళ్ళు అంటుంది, నేను అప్పుడే కట్టం తీసా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా, స్తోత్రము తండ్రి, నన్ను ఏడిపిస్తున్నారు ప్రభువా, నా ఉసురు వాళ్ళకి తగలదా నాయనా, నీకు స్తోత్రం అయ్యా, నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా అని ఇంటికాడ తిట్టాలనుకున్నవన్నీ కూడా ఇందులో మాట్లాడుతుంది. అయితే వాళ్ళు అట్ట ఏకీభవిస్తున్నారో తెలుసా? ప్రభువా నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు ప్రభువా అంటే, మమ్మల్ని కూడా ప్రభువా, మమ్మల్ని ఏడిపించిన వాడు ఎవ్వరూ బాగుపడలేదు, వీళ్ళు ఏకీభవిస్తుంది. నా ఉసురు ప్రభువా వాళ్ళకి, నా ఉసురు, మా ఉసురు కూడా ప్రభువా
మా ఉసురు కూడా. నన్ను తిండి తిననీయట్లేదు ప్రభువా, నన్ను ఏడిపిస్తున్నారు ప్రభు. మమ్మల్ని కూడా ఏదిచ్చుకొని తింటున్నారు ప్రభువా. నేను ఒంటరి దాన్ని ప్రభువా, నాకెవరు లేరు ప్రభు. మాకు మాత్రం ఎవరున్నారు నన్ను? మాకు ఎవరు లేరు ప్రభు. నీకే స్తోత్రం. ఇక ఆమె ఏదంటే వీళ్ళు దానికి ఆపోజిట్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట. అరే ఇదేం ప్రార్థన రా, నేను చాలాసేపు ఇక అదే. అస్సలు నవ్వలేక నేను పక్కకు వచ్చి గందరగోళం అయిపోయాను. నేను టోటల్గా అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మనిషికి ఈ ముగ్గురికి ఇంటికాడ గొడవ అయింది. ఆ గొడవ నీళ్ళు మోకాళ్ళు వేసి ఒకళ్ళు ఉసురు ఒకళ్ళు తగిలేటట్టు అట్ట కూడా ఉంటుందన్నా అంటే, నేను చూశాను బాబా, నేను చూశాను ఆ కళ్ళారా. విచిత్రమైన ప్రార్థనలు. కాబట్టి అట్లా ఉంటాయి. ఇట్లాగా కాదు దేవుని చిత్తం. చేసే ప్రార్థన దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆయన సముఖంలో ఉన్నాను, పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా హద్దుల్లో మాట్లాడాలని భయం కలిగి ఏవి మన వ్యక్తిగతం ఎంత నలిగినది పక్కన పెట్టేసేయాలి. ప్రభువా నీ చిత్తం. భర్త కాళ్ళు తిరగాలి, చేతులు తిరగాలి, వాడు బావాలి, అది కాదు. ఏది దేవుని చిత్తం అంటే, దేవా అతన్ని చంపమని నేను అడగను, కానీ అతనిలో ఏలుబడి చేస్తున్న పాపమును చంపే ప్రభువా, అది దేవుని చిత్తం. అయిపోయింది. ఆయన చిత్తానుసారంగా నువ్వేది అడిగినా నీ మనవి ఆయన వింటాడు. హల్లెలూయా. అతన్ని ప్రేరేపిస్తున్న దురాత్మలను యేసు నామములో వెళ్ళగొట్టు ప్రభువా. కఠిన పాషాణంలాగా మారిపోయిన హృదయాన్ని యేసు నామములో విరగొట్టు. విరిగి నలిగిన హృదయము అతనికి వచ్చేటట్టు చేయి ప్రభువా. నువ్వు అడుగు. ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఆమేన్ అంటాడు ఆయన. మనం చేసే ప్రార్థనలో ప్రభువు చిత్తము ఉంది అనే గ్రహింపు మనకుంటే నెరవేర్పు ఖచ్చితం. ఏదో ఒక జవాబు నీకు వచ్చి తీరిద్దంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయాన్ని కూర్చైనా నువ్వు ప్రార్థించేటప్పుడు ఈ ప్రాముఖ్యమైన సంగతులు గుర్తుపెట్టుకొని ప్రార్థించాలి. ఓకేనా? మోకాళ్ళు ఊనిన కాడ నుంచి ఎప్పుడు కూడా దేవుడు ఎలాగైతే ఇతరులను గురించి ఆలోచిస్తాడు, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటాడు, యేసయ్య ఎప్పుడైనా తన స్వీయత కొరకు ప్రార్థించాడా? తన కొరకు ప్రార్థించాడా? యోహాను సువార్త 17లో ఒక్క చోట మాత్రం ప్రార్థిస్తాడు. ఇక మిగిలిన స్థలాలన్నిటా కూడా ఇతరుల కోసమే ఆయన ప్రార్థన చేసినట్టు ఉంటుంది. మనం గ్రహించాల్సింది అది. ఇన్నువలె నీ పొరుగువానిని ప్రేమించన్న ప్రభు మాటని గ్రహించుకొని ఎప్పుడు కూడా మన ప్రార్థన ప్రభు చిత్తము సంకల్పం భూమి మీద నెరవేర్చబడినట్లు, సాతాను యొక్క అంధకార క్రియలన్నీ అడ్డగించబడినట్లు, భూమి మీద మనుషులందరూ అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభు వైపు త్రిప్పబడినట్లు, ప్రభు వైపు త్రిప్పబడిన వారు రక్షణానుభవంలోనికి వచ్చున్నట్లు, రక్షణానుభవంలోకి వచ్చిన వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, ఆత్మతో నింపబడి ఇతరులకు సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించున్నట్లు, సంపూర్ణ సిద్ధి వారు పొందినట్లు, సత్యబోధలో వారు స్థిరపరచబడినట్లు, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ప్రజలందరూ గుర్తుపట్టున్నట్లు, అందరూ కూడా వాస్తవమై ఏంటో తెలుసుకొని ప్రజలు అజ్ఞానాంధకారమైన గుడ్డి భక్తిని వదిలిపెట్టి సత్యదేవుడవైన నిన్ను తెలియనట్లు, నిన్ను తెలుసుకొనున్నట్లు అందరి మనోనేత్రాలు వెలిగించయ్యా. వారి నేత్రాలు వెలిగింపబడినట్లు, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న శాపము నుండి ప్రజలు విడుదల పొందినట్లు, నరహంతకులుగా, దొంగలుగా, లోబులుగా, అపవిత్రులుగా, కాముకులుగా, త్రాగుబోతులుగా, దూషకులుగా, నపుంసకులుగా, పురుష సంయోగులుగా, శపితమైన ఆరాధనలు చేసేవాళ్లుగా, అభిచార కర్మకాండలు అంటే మాంత్రిక విద్యలు చేసేవారుగా అనేక మంది నశించిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు దేవా. వారి వలన కూడా అనేకులు నశించిపోతున్నారు. వీరే కాదు, వీరి వల్ల కూడా అనేకులు నశించిపోతున్నారు దేవా. వారి సంగతి ఏమిటి? నా కోసం నేను అడగట్లా, నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, నా కుటుంబం కోసం అడగట్లా. వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు జోక్యం చేసుకోపోతే నేను రక్షింపబడతానా? మరి నువ్వు జోక్యం చేసుకుంటేనేగా నేను రక్షింపబడిందయ్యా.
మరి వాళ్ళ సంగతి ఏంటయ్యా? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని దర్శించవా? వాళ్ళతో మాట్లాడవా? వాళ్ళు నిన్ను గురించి ఆలోచించే పరిస్థితులు కల్పించవా? వాళ్ళ కళ్ళు తెరవా? లక్షల సంఖ్యలో నశించిపోతున్నారయ్యా. తెలీదు వాళ్ళకి ఎటు పోతున్నారో. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ఆ గుండంలో పడితే ఎంత వేదన ఉంటుందో వాళ్ళకి తెలియదు ప్రభువా. నా కళ్ళ ముందు ఎంతమంది నశించాలయ్యా? నా వల్ల కాదు ప్రభువా, నువ్వు దర్శించు, నువ్వు దర్శించయ్యా. నువ్వు దేవుని గడప దగ్గర కూర్చోవటం అదే కారణమై ఉండాలి. నీ కన్నీళ్ళు దానికి ఉండాలి. మా నీ కడుపును పుట్టిన కన్న బిడ్డ నీ కళ్ళ ముందే చూస్తా అమాయకంగా, నీకు తెలుసు అది ఒక పెద్ద గొయ్యి అని, అందులో పడితే చచ్చిపోతారని. కానీ నీ కడుపును పుట్టిన నీ కన్న బిడ్డ అమాయకంగా దాని వైపే వెళ్తా ఉంటే, దూరంగా చూస్తూ నువ్వు వాడిని పిలిచినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటే నీ గుండె ఎంత వేదన పడిద్ది అంటే, అందులో పడితే చచ్చిపోతాడు, నీ కళ్ళ ముందే వెళ్తున్నాడు. అసలు ఏమనిపించింది నీకు ఒక్కసారి ఊహించు. దేవుని వేదన అదే. నశించిపోతున్న ఆత్మల విషయంలో వాళ్ళని నీ సొంత వారుగా నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడవగలుగుతావు. వాళ్ళ కోసం గుండెలు బాదుకొని రోధించగలుగుతావు. వాళ్ళ కోసం, వాళ్ళ పరిస్థితిని నువ్వు నీ సొంత వారితో అంచనా వేయగలిగితే. కానీ వేయగలమా? వేయగలిగినప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసినట్లు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట ఏమన్నాడు? మీరు అడుగు ఏ దానిని గూర్చైనా భూమి మీద ఇద్దరు ఏకీభవించిన ఎడల. వ్యక్తిగతంగా చేసే విషయాల్లో ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే వింటాడు. వింటున్నారా? తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి కూడి ప్రార్థన చేసేటప్పుడు, అది సంఘంగా కావచ్చు, ఫ్యామిలీగా కావచ్చు, ప్రార్థనా బృందంలో కావచ్చు, ఎట్లనన్నా కానీ, నలుగురు ఐదుగురు కూర్చొనో లేకపోతే ఇద్దరు ముగ్గురు కూర్చొనో, కుటుంబంగా కూర్చొనో, సంఘంగా కూర్చొనో ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా? తాము అడుగు దాని విషయంలో ఏకీభవించిన ఎడలా అన్నాడు. దానికి ఏంటంటే సమాధానం, ఇద్దరు ఒక అంశాన్ని గురించి ఏకీభవించే అంశమై ఉండాలి మనం ప్రార్థనలో అడిగేది. ఉదాహరణకి ఇప్పుడు నలుగురం కలిసి ప్రార్థన చేయడానికి కూర్చున్నాం. కూర్చుంటే ఒక ఆయన కొడుకు ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది ఆయనకి, ఒక మంచి ఉద్యోగమే ఉంది. ఇంకా పెద్ద ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. మనతో కూర్చున్న ఆయన ప్రార్థన చేయమంటే మోకాళ్ళలోని హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం ప్రభువా, స్తోత్రం హల్లెలూయా ప్రభువా, పెద్దోడు ప్రభువా, స్తోత్రం ప్రభువా, ప్రయత్నం చేశాడు ప్రభువా, యేసు నామములో ప్రభువా, ఉద్యోగం ప్రభువా, బిడ్డకు వచ్చాడు అన్నాడు అనుకో, మనకి ఎట్టుంటది? ఏంది అట్టయిపోయారు మీరు? మనకు ఎట్టుంటుందండి? ఎట్టుంటుంది? ఏముంది? అవును, మనం కూడా ప్రార్థన చేస్తావా? నిజంగా మనం చేస్తావా? ఎట్లా ఫీల్ అవుతాం లోపల? బయటికేమో అవును ప్రభా, స్తోత్రం అయ్యా, అవునయ్యా, అవును తండ్రి అంటాం. ఇది షో. నిజమా కాదా చెప్పాలి. మనసులో ఏమనుకుంటాం తెలుసా? వీడు మామూలుడు కాదే, అంతలా ఉద్యోగం పెట్టుకొని ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి, వీడు ఏడిసి మొత్తుకున్నాడు, ఈ సిగ్గు శరం లేకుండా. అసలు ఏం మనుషులు వీళ్ళు, బుద్ధులు వీళ్ళు, ప్రార్థన చేయరా అంటే ఇదంతా చెత్త అంతా తీసుకొచ్చి మాట్లాడతాడా అని ముఖం ఎట్ట పెట్టుకొని, ఎట్లా ముఖం చిట్ల పెట్టుకొని, అవును ప్రభా, అవునయ్యా, స్తోత్రం. లోపల ఫీలింగ్ ఏంది? వీడు మరీ కడుపాత్ర పోడని. అవునా కాదా? ఖచ్చితంగా. అట్లా కాకుండా సమాజానికి సంబంధించింది అడుగు, అప్పుడు హృదయపూర్వకంగా ఏకీభవించగలుగుతారు. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం,
ఇది కాకుండా నలుగురిలో కూర్చొని దేవా దర్శించు మా ఇల్లు అని మనం ఎత్తుకున్నాం అనుకో, వాళ్ళ ఇల్లు అంటే చూడయ్యా, ఇక మేము కూర్చున్నాము, ఇక ఈ భజన కోసమే కూర్చున్నాం, ఎవడు మోకరించి అడిగిన వాళ్ళ గోలే కానీ అసలు ఏందో, అవునా అనిపించింది కదా. ఓపెన్ హార్ట్ మాట్లాడుకుంటున్నాం, చెప్పండి, షో చేయవాకండి, చెప్పండి, మీరు చెప్పండి, మీరు అనిపించిందా లేదా. సుబ్బారావు సోదరా, నువ్వు మోకాళ్ళలోని ప్రభా, నా వ్యాపారం ప్రభా, యేసు నామములో ప్రభా అన్నావు అనుకో, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఆ మొల్ల పెట్టాడు ప్రభా, చూడయ్యా చూడు, అవునా కదా, అంతేగా, అవునా, అది అట్లా కాదు. ప్రతి ఉదయం నీ గడప యొద్దని కాచుకొని కూర్చున్నాము, ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రేమ కలిగిన దైవమా నీవే మాకు శరణం, ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నది రక్తమే ఒక మాట భయం. ఒక మాట, నేను మిమ్మల్ని పాడమన్నానా, మరేంది ఎగబడుతున్నారు ఏంది అంటే ఆగలా. అదే నా పర్సనల్గా పాడుకుంటే, నా వ్యక్తిగతంగా ఏదన్నా పాడుకుంటే పాడుకో మాకే అంటే, ఈ పాట కాదు, ఇందులో ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన మీకు వినబడేసరికి మీ ఆత్మ పులకించి, ఆహా ఇది అందరికీ మేలు కలిగించేదని ఎగబడుతున్నారు మీరు, అవునా. అదే పర్సనల్గా నేను నా గురించో మా వాళ్ళ గురించి అడిగితే, అయ్యా కొంతమంది లేదు, వాళ్ళ గురించి కూడా కాదు, వాళ్ళ గురించి అయిపోయి, వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల గురించి అయిపోయి, వాళ్ళ భార్య తమ్ముడు బామ్మర్ది, ఇవన్నీ తీసుకొచ్చి ప్రార్థనలో పెట్టి చేస్తా ఉంటే ఒక్కొక్కళ్ళు నాకు మామూలుగా మండదు. ఆడెవడో కూడా మనకు తెలియదు. ఈ మనిషి భారంగా శోకండాలు పెట్టి ఏడి చేస్తా ఉంటాడు. ఈ తెలియనివాడికి ఏమనిపించింది, వాడెవడో ఈడెవడో ఏందో ఈ ప్రార్థన ఏందో అని విరక్తి పుట్టి, అవునయ్యా స్తోత్రం ప్రభా, ఈడ కళ్ళు తెరిచి మళ్ళీ ఇస్లాములు హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటివన్నీ నీ వ్యక్తిగతంగా చేసుకో. సామూహికంగా మనం కూర్చున్నప్పుడు ఇద్దరు ఏకీభవించే ప్రార్థన ఉండాలి, అవునా. ఏముండాలి, అది ఏ విజ్ఞాపన చేస్తే ఇద్దరు మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారో అది చూస్తాడు దేవుడు. వాయిస్తో కాదు, లోపల తిట్టుకుంటా వాయిస్తో ఏకీభవించింది మనకు తెలుసు, మనకు కూడా అర్థమైంది, యేసయ్యకి ఇంకా బాగా అర్థమైంది, అవునా కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. పంట వేశారు, మామూలుగా పండుతుంది, వేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత వస్తుంది, మళ్ళీ మోకాళ్ళలోని ప్రభా మీరు వేసా ప్రభా, బాగా వచ్చేటట్టు చేయి ప్రభా అంటుంటే పక్కన కూర్చున్నాడు ఎట్టనిపించింది, ఏ ప్రభా బాగా చేయి ప్రభా స్తోత్రం. ఇంకా బ్యాంకులో వేసుకుంటుంది నాయన, ఇంకా బ్యాంకులో వేసుకుంటాడు ప్రభా, పైసా కూడా మళ్ళీ దేవుడికి ఖర్చు పెట్టదు, పనికి మళ్ళింది, యేసు రక్తం వేసే హల్లెలూయా, అవును ప్రభా, అవునయ్యా బిడ్డయ్యా. లోపలేమో సరే పొందినోడు ఏమన్నా దేవుని కొరకు చేస్తారని ఆశిస్తారు. చేసే మనసు ఉండి చేసినట్టు చూశారు అనుకో, వీళ్ళు కూడా గట్టిగా అవును ప్రభా బిడ్డ పోయినసారి చాలా చేశాడు నాయన నీకోసం, ఈసారి ఇంకా డబుల్ అని వీళ్ళు ఎగబడి చేస్తారు లోపల బయట. అట్లా కాకుండా సంవత్సరం అన్ని పొందుకుంటా కూడా దేవుని కొరకు ఏమీ చేయని మనిషి మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం రండి అని తన కోసం తను చేసుకుంటుంది అనుకో, ఈ పక్కన ఉన్నాడు లేదు బాగా దీవించయ్యా, పైసా కూడా పిల్లికి కూడా బిచ్చం పెట్టదు కానీ మా తల్లి బాగా దీవించని మనసులో అనుకుంటా, అవును ప్రభా అవును తండ్రి. మరీ ఎక్కువగా చేసింది అనుకో, వీళ్ళు కళ్ళు తెరిచి మళ్ళీ మొఖాలు చూసుకుని అవునయ్యా. నిజం చెప్పండి, అవునా కాదు, ఎట్లాంటి తగలలేదా మీకు ఎప్పుడు? ఓపెన్ హార్ట్ తగలేదా?
చిరాకు పుట్టదో? అదే దాతృత్వం కలిగిన మనిషి అడిగితే అసలు అడగటం కాదు, ప్రభువా బిడ్డకి ఇవ్వు నాయనా అని మనం ఎగబడతాం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సమూహంలో ఉన్నప్పుడు పర్సనల్స్ని లైన్లోకి తీసుకురావద్దు. అది ముఖ్యమైనది అయి ఉంటే, నీ ఇంట్లో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు, సమస్యలో ఉన్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేయి, అమ్మా నా ఇంట్లో ఇలా సమస్య ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని అడుగు. తప్పకుండా తల్లి అని వాళ్ళు మనస్ఫూర్తిగా ఏకీభవించారనుకో, అవుట్ అంటే పోతాడని కాదు, స్వస్థత పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎవడైనాను రోగి అయిన ఎడల అతడేమి చేయవలెను? సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు నూనె రాసి ప్రభువు నామమున. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ కాదు, ఎదురోడి సమస్య. మొత్తం ఏకీభవించి ఆ బిడ్డ కోసం చేస్తారు కనుక స్వస్థత వచ్చింది. ఏకీభవించి చేసేటట్టు నువ్వు ఏం అడుగుతావో నీ ఇష్టం. ఒకవేళ ఇప్పటిదాకా ఈ తప్పులు జరిగితే సరి చేసుకోండి. అందరిలో కూర్చొని మోకాళ్ళలోని కొంతమంది ప్రార్థన చేయమంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏడ్చుకుంటుంటారు. నువ్వు ఏకాంత ప్రార్థన అనేది నేను ఎందుకు చెప్పేది? ఏడ్చుకో, తగలబడి, నీకోసం ఎంత మొత్తుకుంటా మొత్తుకో. కానీ సమూహంలో కూర్చున్నప్పుడు మాత్రం ఏమేమి చేస్తారో, ఎడిపోతారో. కాబట్టి ఏ విజ్ఞాపనైనా ఇద్దరు కలిసి ఏకీభవించున్నట్లుగా ప్రతి ప్రార్థన సమూహంలో కూర్చున్నప్పుడు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారు? మరి ఇప్పుడు మనం సమూహంగా ఉన్నాము, మరి ఇప్పుడు మీకోసం అడుగుతారా లేకపోతే? మా సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను, శాపము నుండి మా ఈ జనులు దేవా విడుదల పొందగను. మా సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను, శాపము నుండి మా ఈ జనులు దేవా విడుదల పొందగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశం చూడగను. నీదు జ్ఞానము నీతి మార్గము పొందగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. ఈ పాటను అబ్జర్వ్ చేయండి. 3 చరణాలు కూడా ఇతరులకు చెందినవి ఉంటాయి. నిన్ను నమ్మిన దీనులందరినీ సత్యమందు స్థిరపరచగను, సత్ప్రవర్తన కలిగిన వారై మంచి సాక్ష్యమును పొందగను. తర్వాత ఏంది? దేశమంతటా నీదు వార్తను నిండు మనసుతో చాటగను, క్రీస్తు తత్వమే మార్గదర్శమని. ఇంకొక మార్గదర్శనం లేదు. ప్రజలందరికీ తెలుపగను, దేవా దర్శించు. అట్లా ఓకేనా? కాబట్టి మన ప్రార్థన ఎటుండాలి? దేవుని చిత్తానుసారంగా ఇతరులు కూడా ఏకీభవించే విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా చేసుకున్నా కూడా సరే, ఏదో నీ పర్సనల్ అడిగితే అడుగు, నేను కాదనను. కానీ దేవుడు ఆమోదించే ప్రార్థనలు చేయడానికి నీకు అభ్యాసం బైబిలే. దేవునికి మహిమ. ప్రార్థనలో విచిత్ర అనుభవాలు చూసాలే, అందుకని చెప్తున్నాను. దేవుని కృపతో అనుభవాలు నేర్పాడు, ఆయనకి చెప్తున్నాను కొన్ని.
కొంతమంది మోకాళ్ళుని వాళ్ళు ఏం తిట్టుకుంటుంటారు. ఇప్పుడు ఒకవేళ తిట్టుకోదలుచుకుంటే అక్కడ కూడా కొంచెం తెలివి ఉపయోగించాలి. అది కూడా గుంపులో కలిపితే అప్పుడు బాగుంటుంది. అవునా? మోకాళ్ళుని, ప్రభువా నేను ఘోర పాపిని ప్రభువా అంటే మిగిలిన వాళ్ళు ఏమనాలా? ఏమంటారో తెలుసా? కాదయ్యా అన్నారనుకో, నడిసిద్దా ప్రార్థన? ఇప్పుడు వాళ్ళు ఏమనాలా? ప్రభువా నేను ఘోర పాపిని ప్రభు అంటే అవునయ్యా. కొత్తగా వినేవాడు అవునా? ప్రభువా నా అంత నీచుడు లేడు ప్రభు అంటే అవును తండ్రి అంటే అర్థం ఏంది అసలు? ఈ నిజంగా నీచుడే ప్రభు అని ఏందో అసలు అర్థం కాదు. ప్రభువా నేను కుక్క కంటే హీనుండిదనంటే అవును ప్రభువా. అట్లా కాదు. ఒకవేళ అలా ఒప్పుకోవాలన్నా అందరికి కలపాలా, అప్పుడు ఏకీభవిస్తారు. ప్రభువా మేము పాపులం ప్రభు అంటే అవును తండ్రి అంటారు. అప్పుడు అందరికి కలిసిద్ది. ప్రభువా మేము పశుప్రాయంలో తండ్రి, అవును తండ్రి. మేము అంటే అందరూ ఏకీభవిస్తారు. నేను అంటే వాళ్ళు ఏకీభవిస్తే అది ఒక రకంగా ఉంటుంది. పాయింట్ ఉందా లేదా? అవునా? పాపం ఒక సంఘానికి పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్పడానికి మొదలుపెట్టి ప్రార్థన చేసుకుందాం అని, ప్రభువా ఆయన నేను దుమ్మును ధూళిని నీచుని దౌర్భాగ్యుని అధముని ప్రభు అంటే అవునాయన స్తోత్రమయ్యా అవునయ్యా అంటున్నారంట వాళ్ళు. మధ్యలో ఆపి ఏంది అట్ట అంటున్నారు, అవునయ్యా అంటారు, మీరేం చూశారని నన్ను అన్నాడు. అదేందయ్యా నువ్వు అడుగుతుంటివి అంటుంటివి, మరి నేనేమనాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం అడుగుతున్నారో అర్థం కావట్లే. తగ్గించుకోమంటే మరి అక్కడ దేవునికి స్తోత్రం, కొద్దిగా వివేకం ఉండాలి. జాగ్రత్తగా మనం చేసే ప్రార్థనలో కొంచెం తెలివిగా చేయాలి.